బ్రేకింగ్ న్యూస్ అమెరికాలోని చికాగోలో జరిగిన దుండగుల కాల్పుల్లో ఖమ్మం జిల్లా వాసి సాయితేజ మృతి చెందాడు. మృతుడి స్వస్థలం ఖమ్మంలోని రామన్నపేట. ఎంఎస్ చదివేందుకు 4 నెలల క్రితమే సాయితేజ అమెరికా వెళ్లాడు. సాయితేజను నుఖారపు కోటేశ్వరరావు కుమారుడిగా గుర్తించారు. చికాగోలో ఎంబీఏ చదువుతున్నాడు సాయితేజ. పార్ట్ టైమ్ గా స్టోర్ లో ఉద్యోగం చేస్తున్నాడు సాయితేజ. అయితే సాయితేజపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అనంతరం క్యాష్ కౌంటర్లోని నగదుతో పరారయ్యారు దుండగులు. అమెరికాలోని చికాగోలో జరిగిన దుండగుల కాల్పుల్లో ఖమ్మం జిల్లా వాసి సాయితేజ మృతి చెందాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. ఎస్ ప్రసన్న, ఇప్పటికే ఖమ్మం నగరం గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి సాయితేజ అమెరికాలో ఒక్కసారిగా ఎంఎస్సీ చదువుకునేందుకు ఆయన గత 4 నెలల క్రితం ఇక్కడి నుంచి వెళ్ళిన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే వెళ్ళిన తర్వాత అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ షాపింగ్ మాల్లో ఉంటున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తం అయితే ఒక నల్లజాతీయుడు షాపింగ్కి వచ్చిన తర్వాత షాప్ లో ఉన్నటువంటి నగదు మొత్తం కూడా తనకి ఇవ్వాలని చెప్పి బెదిరింపులు చేయడంతో గన్ కౌంటర్ మీద పెట్టేసి బెదిరించిన నేపథ్యంలో ఒక్కసారిగా సాయితేజ ఒకసారిగా భయపడుతూ క్యాష్ కౌంటర్ లో ఉన్నటువంటి అంత అమౌంట్ కూడా తీసుకొని నల్లజాతికి అప్పచెప్పడం కూడా జరిగింది అనేది తెలుస్తా ఉంది. మరోవైపున ఆ అమౌంట్ మొత్తం ఇచ్చిన తర్వాత కూడా నల్లజాతీయులు ఇద్దరు కలిసి వచ్చేసి గన్ పెట్టేసి పిలిచిన నేపథ్యం ఉంది. మొత్తానికైతే మృతుడు అంటే సాయితేజ అక్కడికి మృతి చెందిన నేపథ్యం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి వాళ్ళ సిస్టర్ కూడా గత 4 ఏళ్ల క్రితమే ఎంఎస్ చదివేందుకు అక్కడ వెళ్ళిపోయారు. అక్కడే ఉంటున్నారు, యుఎస్ లో ఉంటున్నారు. మొత్తానికి ఈ ఘటన సంబంధించి తన తమ్ముడు మృత్యు చెందిన విషయం తెలుసుకున్న తర్వాత ఆమె కుటుంబ సభ్యులకు జరిగిన ఘటనకు సంబంధించి వాళ్ళకి చేరవేయడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎలా జరిగిందనే దానిపై కూడా తానా సభ్యులు కూడా పూర్తిగా దానిపై విచారణ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున మాత్రం ఇండియన్ నుంచి కూడా సంబంధిత అధికారుల దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఎట్లా ఈ ఘటన సంబంధించి కూడా మొత్తం ఆరాధిస్తున్న నేపథ్యం ప్రభుత్వం కూడా. అయితే మృతదేహాన్ని మాత్రం తానా సభ్యులకు సహాయంతో అక్కడ నుంచి ఖమ్మం తరలించేందుకు మాత్రం అన్ని ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి వాళ్ళ మృతుడి యొక్క వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు. మనతో మాట్లాడి చూద్దాం అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది అనే దానికి సంబంధించి చెప్పండి. మీకు అది ఎప్పుడు జరిగింది, ఆయన ఎప్పుడు మృతి చెందారు? ఆయన మృతి చెందిన నేపథ్యం అయితే ఉంది. అంటే మొత్తానికైతే వాళ్ళ బంధువులు మొత్తం కూడా ఈ యొక్క ఘటన సంబంధించి వాళ్ళు ఎప్పుడు జరిగింది ఏంటంటే దానిపై సంబంధించి మాట్లాడు చూద్దాం ఒకసారి. ఎలా జరిగింది, ఏం జరిగింది అనే దానికి సంబంధించి మనం మాట్లాడు చూద్దాం ఒకసారి. ఎప్పుడు ఎలా అయింది, అసలు దానికి మృతికి గల కారణాలు ఏంటని దానిపై చెప్తున్న నేపథ్యం ఎలా ఉంది, ఎట్లా జరిగింది? పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి 5:40 ఆ టైంలో కాల్ వచ్చింది. వస్తే ఏంటి అని అనగానే మీ బామ్మర్ది చనిపోయారని ఫోన్ చేశారు. అదేంటి అనగానే స్టోర్లో మన స్టోర్లో దొంగలు పడ్డారు, దాంతో అన్ని డబ్బులు తీసుకొని వెళ్తూ కాల్ చేశారని చెప్పారు. ఎప్పుడు మీకు కాల్ ఈ రోజు ఉదయం వచ్చింది? ఈ రోజు మార్నింగ్. ఎప్పుడు జరిగింది అన్నారు? ఈ రోజు మార్నింగ్ మాకు కాల్ చేయకముందు ఒక 20 minutes ముందు. వాళ్ళ సిస్టర్ కూడా అక్కడే ఉంటారని చెప్పండి. చికాగోలో ఉంటుంది. సో మరి అక్కడ నుంచి మృతదేహం తీసుకొచ్చిన ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నారు? జరుగుతున్నాయి. అది పోస్ట్ మార్టం తర్వాత ఈ రోజు రేపు హాలిడే ఉండటంతో కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. చొరవ తీసుకొని కొంచెం తొందరగా వచ్చే ప్రయత్నం చేస్తే మంచిదని కోరుకుంటున్నాను. చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే మాజీ తానా సభ్యులు తాత మధు కూడా మృతి చెందిన కుటుంబ సభ్యులను వచ్చి పరామర్శించి వివరాలు తెలుసుకుంటున్న నేపథ్యం ఉంది. మొత్తానికి ఇక్కడ నుంచి కూడా తానా సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళ డేటా అంటే వాళ్ళకి సంబంధించి పూర్తి సమాచారం అందిస్తున్న నేపథ్యం కూడా ఉంది. మరోవైపున మాత్రం మృతదేహాన్ని సాధ్యంత త్వరగా ఇండియా ఖమ్మం తీసుకొచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ సంబంధించిన దస్త్రాలు మొత్తం కూడా అందిస్తున్న నేపథ్యం. ఇక్కడ నుంచి కూడా ఏమైనా పేపర్స్ పోవాల్సి ఉన్నాయి కూడా అవన్నీ కూడా చూసి మరోవైపు వాళ్ళ సిస్టర్ కూడా యుఎస్ లో ఉన్నారు కాబట్టి ఆమె ద్వారా మొత్తం ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేసేసుకొని త్వరగా బాడీని ఇండియాకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం ప్రస్తుతం. అయితే మొత్తం ఎప్పటిలోగా తరలించే అవకాశం ఉందంటారు? అంటే రేపు ఎల్లుండి సెలవు దినాలు కాబట్టి ఎన్ని రోజులు పట్టొచ్చు అంటారు మృతదేహాన్ని ఖమ్మం జిల్లాకు తీసుకురావడానికి?
మొత్తానికైతే మాత్రం అక్కడ ఈ రోజు అక్కడ సండే ఎంటర్ అయిందని చెప్తా అంటున్నారు. అయితే ఈ రోజు సండే అక్కడ పోస్ట్ మార్టం అంతా పూర్తి చేసుకున్న లాంఛనాలు అవన్నీ పూర్తయిన తర్వాత మరలా అంటే సోమవారం అంటే మనకి మాత్రం ఒక 3 రోజులు పట్టే అవకాశం మెండుగా కనపడుతుందని చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ యొక్క మృతదేహానికి సంబంధించి అంటే ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలోనూ మొత్తానికైతే ఈ రోజు అక్కడ ఈరోజు సండే కాబట్టి రేపు మండే అక్కడ పోస్ట్ మార్టం చేసే అవకాశం మెండుగా కనపడుతున్న నేపథ్యం అయితే ఉంది. ఈ రోజు అక్కడ నుంచి మృతదేహాన్ని ఈరోజు పోస్ట్ మార్టం అయ్యే అవకాశాన్ని కనపడుతుందని చెప్పారు అక్కడ. లేదండి, ఈ రోజు రేపు హాలిడేస్ కనుక మండే ఉదయం ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేదాకా ఎన్ని రోజులు పట్టదు? దాదాపు ఈ రోజు నుంచి వచ్చే శుక్రవారం వరకు రావచ్చు అనేది మొత్తంగా చూసుకోవచ్చు ప్రసన్న. అంటే మరలా ఒక 4-5 డేస్ వరకు కూడా టైం పట్టే అవకాశం ఉందనేది ఇక్కడ తెలుస్తున్న నేపథ్యం. అక్కడ నుంచి వాళ్ళ సిస్టర్ ఇక్కడ బంధువులతో మాట్లాడుతున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తం కదా ఫ్రైడే వరకు కూడా మృతదేహం మాత్రం ఖమ్మం వచ్చే అవకాశం మెండుగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.